హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొత్తం మీద ఒక నలుగురు పిసినారులు ఉన్నారంటూ వాళ్ళ పేర్లు ఎప్పుడు తరచూ పిసినారులు అంటూ తరచూ వాళ్ళ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. ఈ విషయాన్నే ప్రముఖ ఛానల్లో మురళీమోహన్ గారిని మీ పేరు కూడా పిసినారులు అంటూ వినిపిస్తుంది, ఏమిటి, ఎందుకో, నిజమేనా అంటూ ప్రశ్నించినప్పుడు తను ఒక ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారిని, ఆ తర్వాత శోభన్ బాబు గారిని, తర్వాత మురళీమోహన్ గారిని, ఆ తర్వాత చంద్రమోహన్ గారిని, ఇలా నలుగురిని పిసినారులు, దానం చెయ్యరు అంటూ చాలా సందర్భంలో రకరకాల వేదికల మీదనో అఫీషియల్గానో అనఫీషియల్గానో చర్చ జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎన్టీ రామారావు అండ్ మురళీమోహన్లు పిసినారి అని అనలేం, కానీ వీళ్ళు కూడా దాన ధర్మాలు చేస్తూ చాలాసార్లు కూడా ప్రకటించినటువంటి దాన ధర్మాలు కూడా బహిరంగంగానే ఉంటాయి. ఇకపోతే చంద్రమోహన్ అండ్ శోభన్ బాబు గారు వాళ్ళు అంతగా వితరణ దానం చేయడానికి ముందుకు రారు. అంటే ఉదాహరణకు కరువు ప్రాంతాలు వచ్చినప్పుడు కానీ, లేదా దివిసీమకు ఉప్పెన వచ్చినప్పుడు కూడా భూ విరాళాలు ఇస్తుంటారు. అంటే తలా 1,50,000 కోటి రూపాయలు ఏదో రకమైనటువంటి రకరకాలైనటువంటి బహిరంగ దానాలు చేస్తూ ఉంటారు. పేరు కోసం చేస్తుంటారు, ప్రకటనలు చేస్తుంటారు, పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్ కూడా ఇచ్చుకుంటారు. ఎన్టీ రామారావు గారు, మురళీమోహన్ గారు కొన్ని సందర్భంలో వాళ్ళు కూడా తమ తమ వంతుగా దాన ధర్మాలు చేసిన సందర్భాలుగా ఉన్నాయి. అయితే వీళ్ళు చెప్పేటువంటి రీజన్ ఏంటి అనే విషయాన్ని మురళీమోహన్ గారు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్తవానికి దానం చేయడం అంటే పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. మేము నమ్ముకున్నటువంటి, మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా కుటుంబాన్ని, మా కుటుంబం నమ్ముకొని పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, ముఖ్యంగా శోభన్ బాబు గారు కూడా చెప్తూ ఉంటారు, తాను ఏదైతే నమ్ముకున్నాడో తనను నమ్ముకున్నటువంటి సిబ్బంది ఎంప్లాయీస్ ఒక దగ్గర 15 మంది కుటుంబాలని తాను సఫిషియెంట్గా వాళ్ళకు నేను న్యాయం చేకూరితే చాలు, నేను నా వాళ్లకు, నా కుటుంబీకులకు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నాతో అనుబంధం ఉన్న వాళ్ళకి నేను సహాయం చేస్తే చాలు, ఎవరికో ఏదో చేయాలనుకుంటే నా ఇన్కము, నా ఖర్చు నేను ఉండాలి కదా, పేరు కోసం నేను చెయ్యను, నేను తృప్తి కోసం చేస్తాను. అందుకనే శోభన్ బాబు గారు తన సిబ్బందికి 15 మంది 15 కుటుంబాలకు వాళ్ళకు సొంతంగా ఇల్లు కట్టించడం కానీ, వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ విద్యాభ్యాసాలు కానీ ప్రతి ఈచ్ ఎన్పి రూపీ తానే ఖర్చు పెట్టేవాడు. అట్లా ఒక 15 కుటుంబాలను పోషించేవాడు. అంటే అది పిసినారైతే ఆ విధంగా చేయరు కదా, ఎందుకంటే తన సిబ్బందికి జీతాలు ఇస్తున్నాడు, చేయాల్సిన అవసరం లేదు, అయినా చేశాడంటే వితరణకు అర్థం ఉండాలి అనేది వాళ్ళ అభిప్రాయం. చంద్రమోహన్ గారు కూడా అలాగే, సో ఇక్కడ మురళీమోహన్ గారి అభిప్రాయం కూడా అది, ఎన్టీ రామారావు గారి అభిప్రాయం కూడా అదే. కాకపోతే వీళ్ళు శోభన్ బాబు, చంద్రమోహన్ కన్నా ముందు కొన్ని సందర్భంలో సహేతుకు అనిపించినప్పుడు వీళ్ళు దానాలు చేయడం, అంటే బహిరంగ దానాలు, అంటే పేపర్ యాడ్స్ ఇచ్చుకోవడం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో ఇవ్వడం కానీ చేసినా కూడా మేము కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఆ రూపాయికి కూడా పెట్టినప్పుడు దానికి సార్థకత చేయాలి. ఊరికేనే దానాలు చేసి చివరికి మనం కూడా లేని స్థితికి రాకూడదు. మనం నిలబడితేనే, మనం ఆర్థికంగా ఉంటేనే ఇంకా నలుగురికి ఉపాధి కలుగుతుంది. అలాంటప్పుడు ఇండస్ట్రీలో దానాలు చేసి, కనిపించినటువంటి అర్ధరహితమైన దానాలు చేసి చివరికి పూటకెళ్ళినటువంటి హీనాతిహీనమైనటువంటి అనామికంగా చనిపోయిన వాళ్ళ చరిత్ర మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ నుంచి గుణపాఠంగానే మనం ఈ ప్రయత్నం అంటూ ఈ మురళీమోహన్ గారు రకరకాలైనటువంటి సందర్భంలో చెప్పిన సారాంశం నేను ఇప్పుడు మీకు వివరించింది.